1,70,000 ఎకరాలను సేకరించడానికి 70,000 కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు. వీళ్ళు ఇట్లా 5 మీటర్లు ఎత్తు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము, మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం. ఒకవేళ ఆల్మట్టి కనుక 5 మీటర్లు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు కనుక వాళ్ళు నిల్వ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణా నది రావడానికి ఆగస్టు దాటిపోతుంది. అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది. అటువంటిది ఇంకొక 5 మీటర్లు పెంచితే 100 టీఎంసీలు నిల్వ ఉంచితే కృష్ణా నది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు. మహబూబ్ నగర్లో అనేక మార్లు కరువు జిల్లా కాబట్టి నీళ్ళ కోసం కొట్లాడినటువంటి ఎంతోమంది కార్యకర్తలు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం ప్రభుత్వం దీని మీద మాట్లాడతలేదు, మరి దీన్ని ఎట్లా ఆపడం, అక్కడ నీళ్లు తీసుకుంటే అక్కడ వాళ్ళు 5 మీటర్లు పెంచుకుంటే మన పరిస్థితి ఏంటి? తెలంగాణ ఉద్యమ సందర్భంలో స్వయంగా నేను కూడా కర్ణాటక భూభాగంలోకి వెళ్ళి పరిశీలన చేసి వచ్చిన. మనకు ఆనాడు హైదరాబాద్ స్టేట్లో నిజాము ఆర్డిఎస్ ప్రాజెక్టు కట్టడానికి కర్ణాటకలో కూడా భూమి తీసుకొని పెట్టినటువంటి పరిస్థితి ఉండే. ఎందుకో అన్ఫార్చునేట్లీ ఈ 10-12 సంవత్సరాలలో మనం ఆర్డిఎస్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోయినాం. దాని బదులు తుమ్మిల కడదాం అనుకున్నాం, అది కూడా కంప్లీట్ కాలేదు. డిండి కంప్లీట్ కాలేదు. అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి కూడా కంప్లీట్ కాలేదు. కానీ అక్కడ మనం చిన్న జల వనరులను మిషన్ కాకతీయ ఇట్లాంటి పేర్లతోని చెరువులను రిపేర్ చేసుకున్నాం, కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు చేసుకున్నాం. కాబట్టి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినాయి, పంటలు పండించుకున్నారు రైతులు. కాకపోతే నిజంగా కృష్ణానది మీద అచ్చంగా ఉన్న ప్రాజెక్టులు ఎందుకో 12 ఏళ్ళైనా కూడా సరిగ్గా పూర్తి కాలేదు. మరి పాలమూరు పూలిబిడ్డనని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఒక్క పైసా కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వకపోవడం అన్నది పాలమూరు మీద ఆయనకు ప్రేమ లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంకొక పక్క పాలమూరు జీవదాయినైనటువంటి కృష్ణా నదిని కర్ణాటక వాళ్ళు ఆగబట్టుకుంటుంటే మాట్లాడలేనటువంటి అసహాయ స్థితి ఏమిటి? అక్కడున్నది మీ కాంగ్రెస్ గవర్నమెంటే, అక్కడున్నది సిద్ధరామయ్య గారే. మరి ప్రజలందరికీ, దేశమందరికీ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ గారి సుప్రీమో సోనియా గాంధీ గారే మీకు సుప్రీంకోర్టు కదా. మరి ఆ సోనియా మేడంతో నన్ను ఒక ఫోన్ చేయించండి సిద్ధరామయ్య గారికి, ఒక్క నిమిషం లాగిపోతుంది కదా ఈ ప్రాజెక్టు. ఎందుకు 5 జిల్లాలకు మనకు నీరు రాదు, 5 జిల్లాల రైతాంగానికి ఇబ్బంది అవుతుందంటే ఎందుకు స్పందిస్తలేరని నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, మీరు దీన్ని ఆపాలి. మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది, అవసరం లేదని సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన. విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించి నిన్న హైకోర్టులో మంచి తీర్పు వచ్చింది. ఆ విషయంలో మాత్రం దేశజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయి సుప్రీంకోర్టు కూడా పోతారట. అంటే ఇంకా 1 ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది, గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు. కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం. ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు పోలేదు. బీసీలు ఏమన్నా కానీ, నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం. ఎవరు హ్యాపీగా ఉండాలి? కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి, సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి. కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టుకు పోరు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగరా అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతి ఏందో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎట్టి పరిస్థితులలో మీరు పోకపోతే మేము బనకచెర్ల కోసం కోర్టుకు వెళ్తామని చెప్పినాం, మేము వెళ్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు అయిపోతే మరి తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది. ఎందుకంటే
మీకోసం వెయిట్ చేసుకుంటూ మీనమాషాలు లెక్క పెట్టుకుంటే అయ్యగారి కోసం అమాస్ ఆగదన్నట్టు మొత్తం వాళ్ళు నీళ్లు దోసుకుపోయే పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు, ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు. ఇది కరెక్ట్ వైఖరి కాదు. దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తల్నే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్లో అంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. వీళ్ళు కేఆర్ఎంబీకి రాయాలి, కేఆర్ఎంబీ ఇంకెవరికో రాయాలి, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి. అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు వస్తున్నాయి, పర్మిషన్ రానటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతూ ఉన్నది హైదరాబాద్లో. కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో, ఈ వారంలో జరుగుతున్నది. నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది, మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది. మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ జాగృతి పదే పదే చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ల విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజరీగా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. వారిని తక్షణమే తొలగించండి. వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి, మీరు ఆలోచన చేయండి, కృష్ణానదిని కాపాడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, కృష్ణ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు తమ్మిడిగట్టి డిఫరెంట్ ఇష్యూ, అది గోదావరి నది వాళ్ళు కట్టాలనుకుంటున్నారు, దాని మీద కూడా పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ కృష్ణ. మీరు అన్నట్టు వాళ్ళు చెప్పకపోవడం ఏం లేదు, బాజాప్తా కర్ణాటకలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు 70,000 కోట్లు ఫేజ్ వైజ్గా ఎట్లా రిలీజ్ చేస్తామని ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ వైజ్ ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా మీ మహబూబ్ నగర్ బిడ్డలకు, నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు సీఎం గారు ఏమన్నారన్నది నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అలా కొత్త ఏం లేదు. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు, వింతేం లేదు. థ్యాంక్ యూ. ఎక్కడ మాట్లాడారండి? ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు. మేము పదే పదే కోరుతున్నాం. నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము, మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో. ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది. ఎందుకంటే 30 తారీఖు నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా, మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి రాష్ట్ర నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం. మా పోరాటం మాత్రం ఆగదు, ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజీనామా నేను మంచి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసిన. చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన, నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్, కంపల్సరీ నా రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి. మరి వారు ఎందుకు డీలే ఇస్తున్నారో నాకు తెలియదు.
చాలా కారణాలు చెప్తా ఉన్నారు. ఆ కారణాలు నాకు అనవసరం. నేను రాజీనామా చేసినాను. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడు వద్దనుకున్నా, ఇవాళ కూడా వద్దనుకుంటున్నా. మళ్ళీ పంపమంటే మళ్ళీ పంపుతా ఉత్తరం, నాదేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. ఏం అడగలే, నాకు ఎక్స్ప్లెనేషన్ అడగలే, ఏం అడగలే. తప్పకుండా స్వాగతిస్తాం కదండి. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది, ఎన్ని గొంతులు ఉంటే అంత మంచిది, ఎన్ని వాయిస్లు ఉంటే అంత మంచిది. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం, ఎంతమంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని. సో ఇప్పుడు కూడా ఎంతమంది జై బీసీ అంటే అంత జల్దీ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు, తప్పకుండా స్వాగతిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇంకా చాలా మాట్లాడేది ఉండేనా మనం. ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు చింతపడతకు వెళ్తూ ఉన్నాము. మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది. అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము. దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు, మంగ్లీ పాడుతున్నది. సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగ్ అది కూడా రిలీజ్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం. పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే. ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు, మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పింది. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీరను ఉంచితేనే బెటరు. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఆహ్వానాలు చాలా వచ్చినాయి బ్రదర్. సొంత ఊరు ఆహ్వానం అన్నది చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా హృదయంగా ఉంటుంది, హృదయానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసినాం. పైగా వాళ్ళు పర్టికులర్గా ఎంగిల్పూల నాడే రమ్మన్నారు, అంటే మొదటి రోజే రమ్మని అడిగినారు కాబట్టి అక్కడికి పోతున్నాం. ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్స్ మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తాను అని అట్లా నాకు తెలిసిన విషయమే. కాకపోతే నేను మాత్రం మా ఊరికి పోతున్నా. అంత దూరం ఆలోచన చేయలేదు బ్రదర్, అంత దూరం ఆలోచన చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నేనేమంటున్నా బ్రదర్, ఇష్యూ మీద మాట్లాడితే ఆన్సర్ ఇస్తాం, పర్సనల్గా మాట్లాడితే ఇక ఏం చెప్తాం చెప్పు. ఓకే, బీసీల గురించి కొట్లాడదాం, అందరం కలిసి గట్టిగా ఎట్టబడి బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం. ప్రభుత్వం మీద చేయాల్సిన కొట్లాట ఇడిచిపెట్టి బీసీల కోసం కొట్లాటలు మనం లోలు పెట్టుకుంటే ఏమొస్తుంది? అందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి, అందరం కలిసి లీగల్ ఫైట్ చేయాలి, స్ట్రీట్ ఫైట్ చేయాలి, అవసరమైన కాడ బీసీ రిజర్వేషన్ సాధించాలి. జై తెలంగాణ.